నమస్తే, నేను డాక్టర్ హరీష్ సెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. మనం మన లైఫ్ని ఎంత తెలియకుండానే కండిషన్ చేసేసుకుంటాము, ఎంత మనకి తెలియకుండానే మన జీవితంలో ఒక ఒక వ్యక్తినో, ఒక పవర్నో, ఒక పరిస్థితినో రానిచ్చి, ఆ పరిస్థితిని నిజమని నమ్మేసి, ఆ పరిస్థితిని ఇంకా మార్చలేము అనే భయంలో బ్రతుకుతుంటాం. ఓకే, దీనికే ఈరోజు నేను చెప్పబోయేది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు. డిసోసియేషన్, డీరియలైజేషన్ అండ్ డీపర్సనలైజేషన్ అనే ఒక ఫ్యాంటాస్టిక్ కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. డిసోసియేషన్, దేనినైనా మనం అంటుకునే ముందు సెపరేట్ చేసుకోండి. ఓకే, అది నేను కాదు అనే ఒక్క చిన్న సత్యాన్ని తెలుసుకోండి. నా దగ్గర ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, ఆ వాటర్ నేను చూస్తున్నంతసేపు అది నేను కాదు. గ్లాస్ వేరే, వాటర్ వేరే, నేను వేరే అనేది నిజం. ఎప్పుడైతే మనం దాన్ని కలిపేసుకుంటామో అప్పుడు మనదైపోతుంది. ఏదైనా కష్టాన్ని మనము నా ప్రాబ్లము, ఇది నాకొచ్చింది కష్టము, అయ్యో నాకు కష్టము అని ఎప్పుడైతే రియలైజ్ అయిపోతామో, అసోసియేట్ అయిపోతామో, దాంతో మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏ సమస్య అయినా సరే, ఈరోజు మీకున్న ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, డిసోసియేట్, అక్కడి నుంచి పక్కకు రండి. అసోసియేట్ అయ్యారా ప్రాబ్లం వచ్చేస్తుంది. డిసోసియేట్ అవ్వండి. ఫస్ట్ థింగ్, కష్టం వచ్చింది బై, నో ప్రాబ్లం, ఐ ఆమ్ నాట్ దట్ కష్టం. నేను కొంచెం టైం తీసుకుని ఆలోచిస్తా. నాకే కష్టం వచ్చింది, నాకే ప్రాబ్లం వచ్చింది, అయ్యో ఇలా 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 ఏమొద్దు. వెయిట్, గివ్ స్పేస్. డిసోసియేషన్ చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ డీరియలైజేషన్. డీరియలైజేషన్లో తెలియకుండానే మనం ఒక తప్పు చేస్తాము అండ్ తెలియకుండానే అందులో పడిపోయి ఉంటాం అనమాట. వెంటనే రియలైజేషన్లోకి వచ్చి, ఆ రియలైజేషన్ నాకు ఎప్పటి నుంచో మా పేరెంట్స్ చెప్పారు కాబట్టి, లేకపోతే సొసైటీ చెప్పింది కాబట్టి, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి అందులో ఉన్నాను అనే రియలైజేషన్లో ఉండకుండా డీరియలైజేషన్ అవ్వాలి. అంటే ఒక ఆవిడ హస్బెండ్ ఫుల్ తాగేసి వచ్చి కొడతా 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 ఉంటాడు. భార్య అన్న తర్వాత తప్పుతుందా అండి, పిల్లల కోసం నేను ఏదైనా చేస్తానండి అనేటట్టు ఉంటుంది. ఇది రియలైజేషన్ అని ఫీల్ అవుతారు. దట్ ఒక భార్య అంటే ఇలా ఉండాలి అనేటట్టు. ఆహాహా, ఒక స్టెప్ వెనక్కి వచ్చి డీరియలైజేషన్ అవ్వండి. దట్ నేను ఎన్ని రోజులు తన్నులు తిన్నా నా పిల్లలు బాగుపడరు, ఎన్ని రోజులు తన్ను తిన్నా నేను సంతోషంగా ఉండను, ఎన్ని రోజులు తన్నులు తిన్నా ఆయన తాగుడు మానడు, సీన్ అక్కడే ఉందే, ముందుకు వెళ్ళట్లేదే అనే ఒక సిచ్యువేషన్కి వచ్చి డీరియలైజేషన్ అవ్వాలి. ఎవరైనా తాగేసి వచ్చి కొడితే నేను ఒప్పుకోను, ఫినిష్, సింపుల్. ఓకే, తాగేసి వచ్చి కొట్టావా, నేను డీల్ చేస్తాను నీతో, నేను కంప్లైంట్ ఇస్తా, లేకపోతే నేను సెట్ చేస్తా, నిన్ను నేను డీల్ చేస్తా అనే ధైర్యం రావాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రియలైజేషన్ అయిపోయి నేను అన్నీ ట్రై చేసేసానండి, నేను అంతే ఇంకా మొగుడు మారడు అనేటట్టుగా ఓవర్ యాక్షన్లోకి వెళ్ళదు. అది రియలైజేషన్లో పార్ట్ అయిపోయి ఎవరో చెప్పిన లాజిక్ ఒకటి పెట్టేసుకుని ఇంతే 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 అన్నట్టు ఉంటాం. అలా ఉండకుండా డీరియలైజ్ అవ్వండి. తిప్పండి వెనక్కి మళ్ళీ. ఎందుకు అలా ఉండాలి, నేను ఎందుకు బాధపడాలి, సఫర్ అవ్వడానికి పుట్టానా, నేను ఎంతసేపు తన్నులు తినడానికో, గొడవలు పడ్డానికో, ప్రశాంతత లేకుండా ఉండడానికో పుట్టానా అని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్ డీరియలైజ్ అవ్వడం. చాలా విషయాలు మనకు తెలియకుండానే ఇది ఇంతే అని ఫిక్స్ అయిపోయి ఉంటాం. వెంటనే అందులోంచి బయటకు రండి. నెక్స్ట్ ఈజ్ డీపర్సనలైజేషన్. డీపర్సనలైజేషన్ అంటే ప్రతి సమస్యని అందులోకి మనం ఇన్వాల్వ్ అయిపోయి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి, ఇంక అసలు ఎంత పర్సనల్గా తీసేసుకుంటామంటే చెప్పలేనంత పర్సనల్గా తీసుకుంటాం. సినిమాకి వెళ్ళాము, సినిమా చూసాము, ఆ సినిమాలో ఏదో క్యారెక్టర్ వచ్చింది, మనకి వదిలేసి వెళ్తుంటే బాధేసి ఏడుస్తాం. ఎందుకు, మనం ఆ క్యారెక్టర్తో లింక్ అయిపోయి పర్సనల్ అని అనుకున్నాం, మన పర్సనల్ అని అనుకున్నాం. ఈ మధ్య హీరోలు, స్టార్లు వీళ్ళని చూస్తే అసలు మనవాడే అనుకుని ఎలా అయితే ఇన్వాల్వ్ అయిపోతారో అలాగా పర్సనలైజ్ చేసుకుంటారు. నేనంట డీపర్సనలైజ్ ఇట్. ఏ సమస్య అయినా సరే ప్రపంచంలో నా పర్సనల్ది కాదు, ప్రాబ్లం వచ్చింది, వి విల్ సాల్వ్ ఇట్.
అంతే. సమస్యను ఎప్పుడు నాది, నా సమస్య, నా సమస్య, నా సమస్య అని పర్సనల్గా తీసుకుంటాము. ఎవరేదో మాట అన్నారు, ఏరా ఈ కొడక అనేది తిట్టారు. తిట్టేసరికి నన్ను అంత మాట అంటావా, నన్ను అంత మాట అంటావా అని కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఫస్ట్ గొడవ ఉంటే గొడవ పడేయండి, తర్వాత మర్చిపోండి. ఎందుకంటే అంత మాట నన్ను అన్నాడు చూసారా అని పర్సనల్గా తీసుకోవద్దు, మీ ప్రశాంతత పోతుంది. గొడవ వచ్చినప్పుడు అక్కడ ఫైట్ చేసేయండి. బట్ ఆఫ్టర్ దాట్ రైట్, దేన్ని పట్టించుకోవద్దు, వదిలేయండి, రిలాక్స్. ఎందుకు తెలుసా మీ ఆరోగ్యం కోసమే, మీ ఆనందం కోసమే, మీ జీవితం కోసమే. ఎవ్వడి గురించి ఆలోచించే టైం లేదు. డీపర్సనలైజ్ థింగ్స్, అన్నీ పర్సనల్గా తీసుకుని నాకే ఈ కష్టాలండి డాక్టర్ గారు, నాకే ఈ ప్రాబ్లమ్స్ అండి డాక్టర్, అవసరం లే. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. ప్రాబ్లం ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి, తర్వాత హ్యాపీగా వెళ్ళి మంచిగా తిని టీవీ చూడాలి, ఎంజాయ్ చేయండి. లేదా ఏమైనా పని ఉంటే పని చేసుకోండి, ఫోకస్ చేయండి, గోల్ చేసుకోండి, గ్రోత్ అవ్వండి, పర్పస్ ఆఫ్ లైఫ్ వెతుక్కోండి, అందులోకి ముందుకెళ్ళండి. డీపర్సనలైజ్ థింగ్స్, గొడవలు, కష్టాలు, ప్రాబ్లమ్స్, డీపర్సనలైజ్ దెమ్ వెంటనే. సో ఈ 3 థింగ్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఓకే, మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. డిసోసియేషన్, కష్టం నుంచి పక్కకు జరిగి అది నేను ఒకటి కాదు. డిసోసియేషన్, తర్వాత డీరియలైజేషన్, అది అలా నమ్మాను అంటే ఏదో లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ను ఉల్టా తిప్పండి. ఓకే, బ్యాక్వర్డ్, ఎందుకు ఇలాగే ఉండాలి, ఎందుకు నేను వినాలి, ఎందుకు ఇలా చేయాలి, నేను మారుతాను అనే దాంట్లో ఉండాలి. దాంతోపాటు డీపర్సనలైజేషన్, మా అత్త ఇంత మాట అంది, మా అన్న వాళ్ళు ఇట్లా అన్నారు, మా అమ్మ వాళ్ళు ఇట్లా అన్నారు, ఎవడో ఏదో అన్నాడు, అన్నీ పర్సనల్గా తీసుకోవద్దు, హెడ్కి లైట్ చేసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఇది కనుక మీరు చేస్తే మీ లైఫ్ చాలా చాలా బెటర్గా ఉంటుంది. కొంచెం కాంప్లికేటెడే, కానీ ప్రతి మాట మీ జీవితాన్ని ఉల్టా ఇట్లా తిప్పేస్తుంది బయటికి. సో ట్రై చేయండి అండ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ 3 లాజిక్స్ మీరు అప్లై చేసి మీ లైఫ్ని ఇంకొంచెం స్మూత్ అవుట్ చేసుకుంటే మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి అందరూ మీకు నచ్చిన వాళ్ళు, అందరూ మీకు ప్రశాంతత ఇచ్చేవాళ్ళు అంతా మీ లైఫ్లోకి పాజిటివ్ అయ్యేటట్టు వస్తుంది. నేను చెప్పింది ఆలోచిస్తారని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.